ఈరోజు మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమప్రసాద్ గారి అధ్యక్షతన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదా జాన్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది. వారికి అభినందనలు జేబీఎం తెలియజేస్తూ రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీని ముందుకు తీసుకెళ్లాలని, జాతి కోసం మనపై ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అండగా నిలబడి పోరాటం చేయాలని సందర్భంగా వారిని కోరుకుంటూ, ఇక ఈ రాష్ట్రంలో మారల రాజకీయ చైతన్య పరిస్థితి గురించి మాట్లాడదలుచుకున్నా. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యధిక శాతం కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని అణిచివేస్తూ ఉంది. ఈరోజు 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి మాల శాసనసభ్యులు కానీ, మాజీ మంత్రులకు కానీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించకుండా ఎవరైతే డబ్బుల సంచులతో వస్తున్నారో వారిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి మాల మహానాడు కూడా అండగా ఉండిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి తీర్మానాలను చేర్చడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయితే వర్గీకరణకు బహిరంగంగా మద్దతు తెలిపిద్దో వారి మీద మాల మహానాడిని అభ్యర్థులుగా పోటీలో రానున్న ఎన్నికల్లో నుంచోబెడతామని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ అనేది కాలం చెల్లిన అంశం. అన్నాదమ్ములుగా ఉండాల్సినటువంటి మాలామాదిలో రానున్న రోజుల్లో ఉమ్మడి అంశాల మీద పోరాటంకి మాతో కలిసి రావాలని పిలిపిస్తూ ఉన్నాం. వికలాంగులకు సంబంధించినటువంటి 6,000 ఫిక్షన్ ఏదైతే ఉందో న్యాయమైనటువంటి కోరిక వారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరచాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలని ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు కల్పించాలని, పెరిగిన జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ పెంచాలని, రానున్న ఎన్నికల్లో కూడా పెరిగిన జనాభా ప్రాతిపదికన అన్రిజర్వ్డ్ సీట్లలో కూడా మాలలకి ప్రాధాన్యత కల్పించాలని, పెరిగిన జనాభా ప్రాతిపదికన 70%, 17%గా ఉన్నటువంటి 70 లక్షల మంది మాలలకి 20 అసెంబ్లీలు, 4 పార్లమెంటు స్థానాల్లో అవకాశం కల్పించాలని సందర్భంగా రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా వర్గీకరణకు బహిరంగంగా మద్దతు తెలిపినా, వర్గీకరణ మేము సపోర్ట్ చేస్తామని తెలిపినా ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మీద మాల మహానాడు పోటీ చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రానున్న రోజుల్లో మాలల హక్కుల కోసం ఎక్కడ మాలలకు అన్యాయం జరిగినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావజాలంతో వారికి అండగా నిల్చుంటూ, బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ మాల సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున జేబీఎం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. సోదరుడు గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదా జాన్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ కమిటీ నిర్ణయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కడప జిల్లాకు సంబంధించినటువంటి లక్ష్మయ్య గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. అదేవిధంగా సొంగ వెంకటరమణ గారిని తిరిగి మరలా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉన్నాం. గుంటూరు నగర అధ్యక్షులుగా వేణుబాబు గారిని, అదేవిధంగా యాదల శాంతిరాజు గారిని నియమించడం జరిగింది. త్వరలో మహిళా కమిటీ మరియు రాష్ట్ర కమిటీని త్వరగా పూర్తి చేస్తామని, రానున్న ఎన్నికలు వచ్చే నాటికి పూర్తి స్థాయిలో, పూర్తి కమిటీలో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఈనాటి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ భవనంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో
ప్రధానంగా జాతీయ అధ్యక్షులు వారు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల్లో భాగంగా గతంలో నేను ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ గత 18 సంవత్సరాల దళిత ఉద్యమాల అనుభవం కలిగినటువంటి నాకు నేడు రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేస్తూ నియామక పత్రం అందజేసినటువంటి జాతీయ అధ్యక్షుల వారికి, అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలలకి, మాల మహిళలకి, మాల ఉద్యోగస్తులకి, మాల విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు, పేరు పేరున కార్మికులకు, కర్షకులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నాపై ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా మాల మహానాడికి ఎంపిక చేసినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాలలు ఏవైతే కోల్పోతా ఉన్నారో, మాలలు ఏ రాజకీయ పార్టీల నుండి మాలలను ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారో వాటికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దళిత బహుజనుల రాజ్యాధికారం వైపు అంబేద్కర్ గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం పోరాడమన్నాడో ఆ ఆత్మగౌరవాన్ని మాలలకు అందించే దిశగా మాలల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మాలలను చైతన్యం చేస్తూ మాలలను అభివృద్ధి పదంలో నడిపేటటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే దగ్గరుంటాయి. అలా కాకుండా మాలలను ఓటు బ్యాంక్గా వాడుకొని రాజకీయాల్లో దూరంగా పెట్టాలని చూస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి తగిన బుద్ధి చెప్పే విధంగా వర్గీకరణకు మద్దతు తెలిపేటటువంటి ఏ రాజకీయ పార్టీనైనా వ్యతిరేకిస్తూ ఆ రాజకీయ పార్టీల అంతం మాలల పంతం అనే నినాదంతో ఈ రాష్ట్రంలో పెనుమార్పులు మాలలకు తీసుకురావడం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రతి జిల్లాలో మళ్ళీ సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేస్తానని, మాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తారని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై మాల. ఓకే.